ఒక పెద్ద అడవిలో ఒక కాకి తన గూడు నిర్మించి ఆనందంగా జీవించేది. కాని ఆ చెట్టు క్రింద ఒక భయంకరమైన పెద్ద పాము ఉండేది. ప్రతి సంవత్సరం కాకి పెట్టే గుడ్లను ఆ పాము తినివేసేది. దీంతో కాకి చాలా బాధపడేది. ఎంత ప్రయత్నించినా ఆ పామును ఎదుర్కోలేక దుఃఖంతో రోజులు గడిపేది. ఒక రోజు కాకి తన స్నేహితుడైన నక్క దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పింది. అప్పుడు తెలివైన నక్క ఇలా చెప్పింది: బలం మాత్రమే కాదు, తెలివి కూడా పెద్ద ఆయుధం. నీ దుఃఖాన్ని కాదు, నీ బుద్ధిని ఉపయోగించు. నక్క చెప్పిన యుక్తిని కాకి జాగ్రత్తగా విన్నది. అదే రోజు సమీపంలోని రాజభవనం దగ్గర ఉన్న సరస్సుకు ఒక రాజకుమారి స్నానానికి వచ్చింది. ఆమె తన బంగారు హారాన్ని ఒడ్డున పెట్టింది. ఇదే అవకాశం అనుకున్న కాకి ఒక్కసారిగా ఎగిరి వెళ్లి ఆ బంగారు హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. రాజభటులు వెంటనే కాకిని వెంబడించారు. కాకి నేరుగా వెళ్లి ఆ హారాన్ని పాము ఉండే బిలంలో పడేసింది. రాజభటులు హారం కోసం బిలం దగ్గరకు వెళ్లి చూడగా లోపల పెద్ద పాము కనిపించింది. వెంటనే వారు ఆ పామును చంపేశారు. అలా కాకి తన తెలివితో శత్రువును జయించింది. ఆ తర్వాత ఆమె గూడు ఎప్పటికీ సురక్షితంగా మారింది. నీతి: తెలివి ఉంటే బలంతో సాధించలేనిదాన్ని కూడా సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.